ప్రేమ ప్రయాణం. శైలు, శ్రీనాథ్. ఒక రంగుల పార్టీలో శైలు, శ్రీనాథ్ మొదటిసారి కలుసుకున్నారు. చుట్టూ సంగీతం, నవ్వుల మధ్య వారి కళ్ళు కలిశాయి. అది ఒక అందమైన స్నేహానికి నాంది పలికింది. ఆ స్నేహం మెల్లగా ప్రేమగా మారింది. పార్కుల్లో కబుర్లు చెప్పుకుంటూ, సాయంత్రపు నడకలతో వారి ప్రపంచం చాలా అందంగా తయారైంది. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా దగ్గరయ్యారు. కాని వారి ప్రేమకు అడ్డంకులు ఎదురయ్యాయి. శైలు తల్లిదండ్రులు వీరి బంధాన్ని అంగీకరించలేదు. కుటుంబ గౌరవం మరియు సంప్రదాయాల పేరుతో వారు శ్రీనాథ్ను వదులుకోవాలని శైలుకు చెప్పారు. చేసేది లేక, భారమైన హృదయంతో శైలు మరియు శ్రీనాథ్ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. విధి వారిని దూరం చేసింది, కాని వారి మనసులలో ఆ జ్ఞాపకాలు అలాగే మిగిలిపోయాయి. కాలం గడిచింది. శ్రీనాథ్ తన జీవితంలో ముందుకు సాగాలని ప్రయత్నించాడు. ఆ క్రమంలో అతనికి నేహాతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ కలిసి సమయాన్ని గడపడం ప్రారంభించారు. అయితే నేహాతో బంధం ఎక్కువ కాలం నిలవలేదు. మనస్పర్ధల వల్ల నేహా శ్రీనాథ్కు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. శ్రీనాథ్ మళ్లీ ఒంటరివాడయ్యాడు. ప్రేమపై అతనికి నమ్మకం సడలిపోయింది. ఒకరోజు అనుకోకుండా శ్రీనాథ్ ఒక పుస్తకాల షాపులో శైలును చూశాడు. చాలా కాలం తరువాత ఒకరినొకరు చూసుకోవడంతో ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆమె కళ్లలో ఇంకా అదే పాత ప్రేమ నిలిచి ఉంది. శైలు తనకోసం ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఇంకా ఎదురుచూస్తోందని శ్రీనాథ్ తెలుసుకున్నాడు. మనం మళ్లీ ఒక్కటవుదాం, ఈసారి నేను నిన్ను వదులుకోను అని శ్రీనాథ్ ఆమెకు మాట ఇచ్చాడు. శ్రీనాథ్ ధైర్యం చేసి శైలు ఇంటికి వెళ్లాడు. ఆమె తల్లిదండ్రులను కలిసి తన నిజాయితీని, శైలు పట్ల తనకున్న ప్రేమను వివరించాడు. తన పట్టుదలతో వారిని ఒప్పించగలిగాడు. చివరికి శైలు, శ్రీనాథ్ వివాహం ఘనంగా జరిగింది. ఎన్ని కష్టాలు ఎదురైనా నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందని వారు నిరూపించారు. వారి కొత్త జీవితం సంతోషంగా మొదలైంది.